సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఊహించని మలుపులు తిరుగుతుంది. బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు పోలీసులు. మరోవైపు థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక అటు శ్రీతేజ్కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత మధ్యంతర బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. తాజాగా బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. క్వాష్ పిటిషన్ పై వాదనల్లోనే అల్లు అర్జున్ కు హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు రావద్దన్న అల్లు అర్జున్ వచ్చారంటున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రావటంతోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతనికి కిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. ఈ కేసులో డిసెంబర్ 13న పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. ఆ తరువాత రేవతి భర్త భాస్కర్ కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. అదే రోజు సాయంత్రం హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. డిసెంబర్ 14 ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న పోలీసులు తక్షణం మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరనున్నారు. ఇక ఇదే కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కట్పల్లి పోలీసులు షాక్ ఇచ్చారు. థియేటర్ లైసెన్స్ పై షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సంధ్యా థియేటర్ నిర్వహణ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. ఒక మహిళ మరణానికి దారి తీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని అడిగారు. 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య 70mm తో పాటు సంధ్య 35mm థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీటి ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకే వైపు ఉన్నాయి. ఎంట్రీ ఎగ్జిట్లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. డిసెంబర్ 4న అల్లు అర్జున్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు. అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారని దర్యాప్తులో తేలింది. మరోవైపు తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. హాస్పిటల్ కు వచ్చిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని సిపి సివి ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్నాడని, రికవరీ కావటానికి చాలా సమయం పడుతుందని అన్నారు. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సిపి ఆనంద్ తెలిపారు. జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ను POW ప్రెసిడెంట్ సంధ్య పరామర్శించారు. బాలుడి గురించి అడిగితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారని అన్నారామె. చిన్నారి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవటం దారుణమన్నారు సంధ్య. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఒక బాబు ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే బాధ్యత కలిగిన పౌర సంఘాలుగా మేము వచ్చాం, ప్రజా సంఘాలుగా. కనీసం పట్టించుకోకపోగా ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. సెక్యూరిటీ వాళ్ళని కలవమనడం, మేము బాబునే చూడదలుచుకోలేదు, ఎందుకంటే కండిషన్ బాగాలేదు ICU కాబట్టి. మా కండిషన్ చెప్పండి అంటే సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమనడం చాలా అహంకారపూరితంగా వ్యవహరించారు. అందుకని మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ ప్రాణాలు పోయిన ఆ తల్లి పరిస్థితి ఎవరికి పట్టదు. ఇవాళ రాష్ట్రమంతా ఈ బాబు ఎలా ఉన్నాడు అని ఆతృతతో ఉంటే కనీసం ఒక హెల్త్ బులెటిన్ కూడా వీళ్ళు విడుదల చేయటం లేదు. ఓవరాల్ గా సంధ్యా థియేటర్ ఇష్యూను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు శ్రీతేజ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ ని పరామర్శించిన సినీ తారలు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎందుకు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.